హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెల్ డైరీస్. ఈరోజైతే మనము ఇంకో వీకెండ్ బ్లాగ్కి వచ్చేసాము. ఈ వీకెండ్ బ్లాగ్లో మనం మోస్ట్లీ కవర్ చేయాలనుకుంటున్నాము యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అండ్ కుదిరితే భువనగిరి ఫోర్ట్. ట్రై చేద్దాం 3 కవర్ చేయడానికి, లేకపోతే స్వర్ణగిరి అండ్ భువనగిరి కోట, యాదగిరిగుట్ట. ఓకే, దీనికైతే మనం T24 టికెట్ అయితే వర్క్ కాదు, ఎందుకంటే అది సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతుంది. సో అది అయితే వర్క్ కాదు. మనం MGBSకి వెళ్ళిపోయి బస్ ఎక్కేద్దాం. ఇది సిబిఎస్ ఇది. ఈ సిబిఎస్ MGBS రెండు పక్క పక్కనే ఉంటాయి, కనబడుతుంది. అది మెట్రో స్టేషన్, అది MGBS మెట్రో స్టేషన్. మనకి ఇటు పక్క సిబిఎస్ ఉంటుంది, ఇటు కార్నర్లో సిబిఎస్ ఉంటుంది. మనకి దానికి ఆపోజిట్లోనే MGBS ఉంటుంది. ఇది MGBS. ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ స్టేట్స్కి బస్సెస్ దొరుకుతూ ఉంటాయి. మనకి యాదగిరిగుట్ట కూడా ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలి. ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. MGBS పెద్దదే. మన మెజెస్టిక్, మెజెస్టిక్ లాంటిది, మీకు మెజెస్టిక్ ఐడియా ఉంటుంది ఖచ్చితంగా బెంగళూరుకి. అలానే ఇది కూడా కర్ణాటక బస్సెస్ కూడా వచ్చాయి. స్టాప్ అయితే అంత ఖాళీగానే ఉంది. 22 నెంబర్ ప్లాట్ఫామ్ మీద వస్తుందంట. మనం ఇప్పుడు 54 దగ్గర ఉన్నాం. వెళ్దాం. బస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. యాదగిరిగుట్ట. ఇది యాదగిరి యొక్క బస్ స్టాప్. ఇది టెంపుల్ బస్ స్టాప్ అంటారు. మనకి యాదగిరి టౌన్లో కూడా, యాదగిరిగుట్ట యొక్క టౌన్లో కూడా దింపుతారు. అక్కడ దిగకండి, ఇది టెంపుల్ బస్ స్టాప్ దగ్గర దిగండి. ఇక్కడ నుంచి మీకు ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కింది కూడా ఫ్రీ బస్సే. ఈ ఫ్రీ బస్సులో మీకు జస్ట్ 5 మినిట్స్లో టెంపుల్ పైకి తీసుకెళ్ళిపోతారు. కింద నుంచి ఆటోలు కూడా ఉంటాయి, కానీ మీరు ఫ్రీ బస్ ఎక్కాలనుకుంటే టెంపుల్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి దిగండి. ఓకేనా, మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. కొద్దిగా క్రౌడ్ ఉంటుంది, బట్ మీరు అది చూసుకోవాల్సి ఉంటుంది. इधर ही मिलेगा चप्पल के सामने ही आपको चप्पल वो सब पैक करके इधर रख दोगे, इधर ही साइड में. ये पूरा चप्पल का लाइन है. इधर पूरा रखने के बाद आप सीधा निकल सकते हो फ्री लाइन के लिए. మనం యాదగిరి గుట్ట యొక్క విశిష్టత తెలుసుకుందామంటే, ఈ గుడిని కేసీఆర్ గారు, చిన్నజీయర్ స్వామి వారు కలిసి నిర్మించడానికి దీనికి పాల్గొన్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడే కట్టాల్సింది రీజన్ ఎందుకంటే, ఇక్కడ యాదర్శి మహర్షి తపస్సు చేశారు. నరసింహస్వామి యొక్క నరసింహ రూపాలలో ఇక్కడే దర్శనం ఇచ్చారు అన్న రీజన్ వల్ల ఇది ఒక పంచనరసింహ క్షేత్రం. లైక్ ఉగ్ర నరసింహం, యోగా నరసింహం అని, జ్వాలా నరసింహ అని, ఇలా మన నరసింహస్వామి అవతారాలు ఇక్కడ మనకు కనబడతాయి, దర్శనం ఇచ్చాయి కూడా. ఇక్కడ ఉంటాయి వివిధ రకాల మూర్తులు. అవి మనకు అవ్యక్తంగా కనబడుతుంటాయని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు, కానీ మనమైతే దర్శనం చేసుకునేది ఒక కొండ లోపల గుహలో ఉంటుంది. అక్కడ మనము ఉత్సవ విగ్రహాలు ప్లస్ పక్కన రాతి మీద చెక్కి ఉంటారు, వాటిని దర్శనం చేసుకుంటాము. ఇది మెయిన్గా దీని యొక్క స్టోరీ. ఇది చాలా ఈ అంతా మార్బుల్ స్టోన్స్ రీసెంట్గా కట్టినవి. ఇది పాతది. ఇంతకుముందు మీరు త్రినేత్ర మూవీలో చూసింటే ఐడియా ఉంటుంది మీకు. త్రినేత్ర మూవీలో చూసిన వాళ్ళకి అది చాలా చిన్నది, అది అప్పుడు బాగా ఐడియా ఉంటుంది. అక్కడ కనబడుతుంది ప్రసాదం కౌంటర్. ఇక్కడ పులిహోర, లడ్లు అన్నీ ఉంటాయి. అభిషేకం లడ్డు 150 రూపాయలు, లడ్డు నార్మల్ లడ్డు 30, పులిహోర 25. మనం ఒక లడ్డు, ఒక పులిహోర తీసుకుంటున్నాము. ఇది ఆన్లైన్ కౌంటర్, ఇది ఈజీగా అవుతుంది. ఇది లైన్లో నిలబడి తీసుకోవాల్సిన కౌంటర్. చూడండి, ఇది ఈజీగా ఉంటుంది. ఇక్కడ కింద సైడ్లో మనం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ఇది కూడా లైన్స్, ఇదే ఈ లైన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ దగ్గర పులిహోర లైన్లో అన్నీ తీసుకోవచ్చు. ప్రసాదం ఇప్పుడే తీసుకున్నాం. నేను కూర్చోడానికి ప్లేస్ ఎదుగుతున్నాం. ఇటు పక్క కూర్చొని ఇక్కడ తింటాం. ఇద్దరి జాన్ వచ్చే పడే యాదగిరిగుట్టలో స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఇల్లు కడతామనే నమ్మకంతో ఉన్నారు చాలామంది. టెంపుల్కి ముందే కడుతున్నారు. ఇది టోల్ టెంపుల్. సో ఇక్కడైతే ఫొటోస్ కూడా తీస్తారు మనకి. ఇక్కడ చూస్తే ఫోటోగ్రాఫర్స్ తీస్తున్నారు. 150 తీసుకుంటారు మనకు ఒక ఫోటో దిగడానికి. లామినేషన్ లాగా చేసిస్తారు. అది రథం. మొత్తం మంది ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఫోటో అయితే ఏం రాదు. ఇక్కడ మంచిగా మనం నార్మల్ మొబైల్స్లోనే తీసుకోవచ్చు బాగా. సో ఇది మెయిన్గా మనం దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే వే ఇది బయటకి.
ఇది మొత్తం కారిడార్ అన్నట్టు మనకి మొత్తం వీడియోలో ఇది సౌత్ సైడ్ కారిడార్ అని చెప్పుకోవచ్చు మనం కారిడార్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు లాస్ట్ ఫేస్ ఆఫ్ కారిడార్ और एक्सप्लोर करना है टेंपल तो बढ़िया लग रहा है पूरा का पूरा క్రౌడ్ అయితే ఎంతేం లేదు నార్మల్గానే ఉంది క్రౌడ్ ఈరోజు ఫెబ్ 7లో ఉన్నాము ఈరోజు మనం క్రౌడ్ అయితే నార్మల్గానే ఉంది ఏం ఎక్కువ క్రౌడ్ ఏం లేదు हाँ गच्चीबोली का नहीं मिलेगा ₹50 अभिषेकम लड्डू नॉर्मल मैं मुझे ₹30 जाता हूँ तो हाँ फ्री बसेस जहाँ से लोग जाते रहते हैं अभी एक और आई